హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి కుంచులు ఎట్లా కుట్టడం అనేది సింపుల్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే కుంచులు అంటే లంగోటులు అనమాట. కొన్ని సైడ్ కుంచులు అంటారు, కొన్ని సైడ్ లంగోటులు అంటారు. సో మా సైడ్ కుంచులు అంటారు అనమాట. సో ఇట్లాంటి ఒక కాటన్ క్లాత్ తీసేసుకోండి. ఎందుకు కుంచులు ఈ లంగోటీలు అవసరమా, డ్రాయర్స్ వేసేయచ్చు కదా పిల్లలకి, లేదంటే డైపర్స్ వేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో డ్రాయర్స్ వేసి ఏంటంటే చెడ్డీలు వేస్తే పిల్లలకి ఏంటంటే వాటికి ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది నడుము చుట్టూ అట్లా పడి ఇందెలాగా పడుతుంటుంది పిల్లలకి, ఎర్రగా అయిపోతుంటుంది. అది ఎలాస్టిక్ గట్టిగా ఉండి ఎర్రగా అయిపోయి పిల్లలకి ర్యాషెస్ వస్తాయి. కొందరికైతే అసలు పడదు. ఆ టైట్గా ఉండడం వల్ల వామిట్ కూడా వేసేస్తారు న్యూ బార్న్ బేబీస్. బొమ్మన్న కొంచెం పెద్దగా ఉంది కానీ ఇంకా చిన్న ఉంటారు కదా, ఇక్కడే పొట్టు ఉంటుంది, ఇక్కడ నుంచో ఫాలో అవుతాయి, ఇక్కడ నుంచి పోగానే ఇక్కడ టైట్గా ఉండేసరికి పిల్లలు వామిట్ కూడా వేసేస్తుంటారు కొన్నిసార్లు. సో అట్లా డ్రాయర్స్ కానీ అవి ప్రిఫర్ చేయకండి. అండ్ డైపర్స్ వచ్చేసి ఏదైనా అకేషన్ ఉంటేనే ప్రిఫర్ చేయండి డైపర్స్. ఇవైతే కంఫర్ట్గా ఉంటాయి, వాళ్ళకి లూజ్గా కూడా ఉంటాయి, వాళ్ళకి బొమ్మకు కానీ నడుముకి కానీ ర్యాష్ రాకుండా ఉంటుంది. ఇది చేతితోటే కుట్టుకోవడం, మిషన్ అవసరం లేదు. చేతితో ఎట్లా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నట్టు. అండ్ సో దీన్ని తీసేసుకొని ఏం చేయండి, ఒక న్యూ బార్న్ బేబీస్కి అయితే 12 సరిపోతుంది. 12 ఇంచెస్ స్క్వేర్ షేప్లో ఎటు చూసినా 12 ఇంచెస్ ఉండాలన్నట్టు. కొంచెం బొద్దుగా ఉన్న బేబీస్కి అయితే 15 ఇంచెస్ సరిపోతుంది. సో ఇట్లా 15 ఇంచెస్ స్క్వేర్ షేప్లో ఎటు చూసినా 15 ఇంచెస్ ఉండాలన్నట్టు. అట్లా తీసేసుకొని కట్ చేసుకుందాం. సో ఎటు సైడ్ అయినా ప్రతి 4 సైడ్స్ 15 ఇంచెస్ తీసుకోవాలని చెప్పిన కదా, అట్లనే కట్ చేసేసుకుంటున్నాను నేను. సో రఫ్గా ఉంటాయి వీటి క్లాత్ స్మూత్నెస్ రాదు కొత్త వాటికైతే. ఒకసారి 2 సార్లు వాష్ చేస్తే స్మూత్నెస్ వస్తుంది క్లాత్స్కి. సో అందుకే పిల్లలకి 21st మా సైడ్ అయితే 21st డే వరకు కొత్తవి కట్టారు అన్నట్టు. 21st డే తర్వాతనే పిల్లలకి కొత్తవి వాడతారు. సో ఇట్లా 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఉంది కదా, సమోసా ఇట్లా మలుస్తాం మనం. సమోసా షేప్లో ఇట్లా ఇట్లా మలిసి ఈ 2 చివర్లు ఉన్నాయి కదా, ఇవి జాయిన్ చేసుకోవాలి చేతితోటి. మనం సూది ఉంటాయి కదా, మన సూదితోటి నేను టాకలు వేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఉందా, ఇట్లా టాకలు ఒక 2-3 పోకుండా గట్టిగా ఉండడానికి. ఎందుకు ఈ టాకలనే నేను చూపిస్తా. కట్టడానికి ఇది ఖచ్చితంగా అవసరము. వేసేసుకోండి ఒక సైడ్ నుంచి. ఈ టాకలు వేసేసుకున్నాక దీన్ని ఇట్లా ఉల్టా తీసేసుకోండి. అది ఏమంటారు, కుట్లు కనబడకుండా. మీ దగ్గర మిషన్ ఉంటే ఈ 4 సైడ్స్ అన్నీ కుట్టేసుకొని తర్వాత ఇట్లా జాయింట్ వేసేసుకోవచ్చు. సో రెడీ, మన కుంచులు రెడీ అనమాట, రెడీ. సో ఇవి ఎట్లా కట్టాలి పిల్లలకనే నేను చూపిస్తాను. దీన్ని ఇట్లా ఫస్ట్ కింద వేసేసుకోండి. కింద వేసేసుకొని బేబీ ఉంటుంది, బేబీ బమ్ ఉంది కదా, ఇది దీని మీద రావాలి ఇట్లా. సో బేబీ బమ్ని ఇట్లా పెట్టేసుకొని ఒక సైడ్ని తీసేసుకోండి. ఒక మూలను పట్టుకొని మనం ఇందాక కుట్టేసినాం కదా, ఆ కుట్టును బేబీ లెగ్స్ మధ్యలో నుంచి తీసి ఇట్లా ఉందా, దీంట్లో నుంచి ఆ కుట్టు ఈ కుట్టు ఎందుకు వేసినామంటే దీంట్లో నుంచి బయటకు తీయడానికి అన్నట్టు. ఇట్లా తీసి ఇది ఉందా, ఈ మూల ముడేసేయండి ఇట్లా బేబీకి అనిపిస్తుంది. ఇట్లా లూజ్గా వేసేసుకోండి, అయిపోతే కంఫర్ట్గా ఉంటుంది బేబీకి. సో ఇట్లా ఏంటంటే మనకి డ్రాయర్ వేస్తే ఏంటంటే ఇక్కడ అంతా ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఇట్లా పట్టేసుకొని ఉంటుంది గట్టిగా, పిల్లలకి రెడ్గా అయిపోతుంటుంది. ఇదే చూసిరా ఎంత లూజ్గా ఉందో బేబీకి, చూసిరా ఎంత లూజ్గా ఉందో. వెనక కూడా ఇక్కడ వీపు వరకు వస్తుంది, మళ్ళీ చలి పెట్టకుండా హాయిగా ఇట్లా ఉంటుంది. మోషన్ అయినా కూడా ఇంట్లోనే ఉంటుంది, బయటకు రాదు. అంటే ఊరికే డైపర్ వేస్తే కూడా పిల్లలకి ర్యాషెస్ వస్తాయి కదా. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి. సో కొంచెలు లంగోటీలు కుంచులు అంటారు వీటిని. చూసి నేనైతే మా బేబీకి 6 months కాదు 8 months, ఫస్ట్ బేబీకి అయితే 8 months వచ్చే వరకు నేను ఇవే కట్టినా లంగోటీలు. డ్రాయర్స్ అస్సలు వేయలేదు. అంటే ఇట్లా ఇక్కడ అచ్చులాగా పడుతుందని నేను అస్సలు వేయకపోతుంటాను, మొత్తం ఇవే వేస్తుంటాను. ఇట్లాంటి పేరెంటింగ్ టిప్స్ కోసానికి అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసానికి ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.